హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సుభాష్ని. ఈ శ్రావణ మాసం వచ్చింది అండ్ వరలక్ష్మి వ్రతము, దాంతోపాటు ఇది పెళ్ళిళ్ళ సీజన్ అనమాట. సో ఎన్ని ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం ఎన్ని శారీస్ యూజ్ అవుతాయో కదా ఈ టైంలో. నేనైతే ఒక 2 శారీస్ అండ్ విత్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఈ లాంగ్ వీడియోలో. అండ్ దాంతోపాటు ఈ శారీకి ఎలా కుచ్చుళ్ళు చేశాను అన్నది కూడా చూపిస్తాను. మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను. ఇంట్లోనే ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్రతిసారి బయట ఇచ్చి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టకుండా మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ కాస్ట్లో అయిపోయేలాగా చూపిస్తాను. అండ్ దీనికోసం అయితే ఈ ఫస్ట్ శారీ దీనికైతే నేను రన్నింగ్ బ్లౌజ్ కాకుండా ఒక 1 మీటర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇది 250 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఈ 2 కలర్స్ థ్రెడ్ తీసుకున్నాను. ఈచ్ 18 రూపీస్ అయితే పడింది కాస్ట్. అండ్ ఈ గమ్ అండ్ 2 సూదులు అనమాట. సో ఫస్ట్ ఇలా అయితే కుట్టాను. సో ఫస్ట్ టైం ట్రై చేసినా పర్లేదు, బాగానే వచ్చింది అనిపించింది. బట్ నేను ఇలా టై చేసేటప్పుడు నేనే వీడియో తీసుకొని నేనే టై చేయడానికి అస్సలు కుదరలేదన్నమాట. సో ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ అయితే చూస్తుంటారు. నేనైతే సింపుల్గా ఈ మోడల్ అయితే టై చేశాను. బ్లౌజ్ కలరు అండ్ శారీ కలరు 1 by 1 అలా టై చేశాను అనమాట. ఫస్ట్ టైం అయినా పర్లేదు, కొన్ని చిన్న మిస్టేక్స్ అయితే చేశాను. ఆ మిస్టేక్స్ కూడా నేను చెప్తాను అనమాట. ఫస్ట్ మిస్టేక్ అయితే దీన్ని ఒక గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో టై చేస్తే చాలా బాగుండేది. నేను జస్ట్ సెల్ఫ్ కలర్తోనే టై చేసేసాను. సో అందుకని అంత గుడ్ ఎలివేట్ అవ్వలేదు లుక్ అనేది. సో నెక్స్ట్ అయితే ఈ శారీ అనేది జిగ్జాగ్ కాదనమాట, నార్మల్ మిషన్ కుట్టు. సో కుట్టు పైకి కిందకి వచ్చినప్పుడల్లా కొంచెం పైకి కిందకి అలా వెళ్ళిపోయిందనమాట. సో అందువల్ల కొంచెం అన్ఈవెన్ ఆర్డర్గా ఉండేవి, కొంచెం ఒకటి తక్కువ ఒకటి కొంచెం పొడుగు వచ్చిండేది. సో అంతగా కనిపించలేదు, బట్ అక్కడక్కడ వచ్చిందనమాట మీరు చూస్తే ప్రాపర్గా. అండ్ ఇదైతే బ్లౌజ్ కలర్ ఒక థ్రెడ్, నార్మల్ శారీ కలర్ ఏంటంటే లైట్ కనకంబరం కలరు. సో ఫస్ట్ శారీకి అయితే బ్లౌజ్ అలా ప్లెయిన్గా కాకుండా ఇలాగా వెనకల డ్రాప్ మోడల్లో అయితే కుట్టించాను. ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ పెట్టించాను. చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ప్రిన్సెస్ కట్ వెనకల అయితే డ్రాప్ మోడల్, హ్యాంగింగ్స్ అయితే మస్ట్గా పెట్టిస్తాను 3/4 హ్యాండ్స్. అండ్ పైన అయితే చిన్ని బుట్ట పెట్టించాను. నెక్స్ట్ సెకండ్ శారీ ఇదనమాట. ఖచ్చితంగా అందరూ వార్డ్రోబ్లో ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఈ శారీకి అయితే వెనకాల డాలర్ షేప్ లాగా పెట్టించాను విత్ హ్యాంగింగ్స్. ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ బోత్. ఇదైతే నార్మల్ హ్యాండ్స్ అనేవి 3/4 ప్లెయిన్గా పెట్టించాను. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ అయితే. నేనైతే ఇంతవరకు స్టైలే చేయలేదు ఈ శారీస్ని. ఇదైతే బెనారస్ క్లాత్ లాంటిదనమాట. కుట్టిన తర్వాత ఇది చాలా బాగా వచ్చింది ఈ శారీకి. ఇది ఏ శారీలోకైనా లైట్ కలర్ శారీకి డార్క్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది అన్నిటి మీదకి. సో మీరు ఎవరైనా ఇలాగా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ కాకుండా వేరేదేమన్నా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కొత్తగా. అండ్ ఈ శారీ అయితే మొత్తం కుందన్ వర్క్ అనమాట, లోపల బీడ్స్తో వచ్చింది. అండ్ పక్కన అయితే కట్ వర్క్తో లేస్ వచ్చింది. శారీ ఓవరాల్ శారీ వచ్చింది, చాలా బాగుంది. కలర్ అయితే లైట్ లావెండర్ కలర్ అనమాట. సో బ్లౌజ్ కూడా బాగా సెట్ అయింది దీనికి. సో మీరు ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఈ మోడల్ని ఒకసారి ట్రై చేయండి. ప్రతి శారీకి వర్క్ వేయించాలి, అంత డిజైన్ పెట్టించాలంటే అంత హెవీగా అవసరం లేదు. సింపుల్గా వెళ్ళే వాళ్ళకైతే ఈ డిజైన్స్ చాలా బాగా సూట్ అవుతాయి. మీరు ఎవరైనా నచ్చితే కామెంట్ చేయండి. ఈ 2 శారీలో ఏ శారీ బాగుందో కూడా కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఇంతవరకు ట్రై చేయలేదు. సో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.